హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఆంధ్ర శ్రీకాకుళం ఫేమస్ నెయ్యలు వడియాలు చేసుకుందాము. ముందుగా గడ్డుప్పు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గడ్డుప్పు పచ్చిమిరపకాయలు చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మరి మెత్తగా కూడా పేస్ట్ చేయొద్దు, కొంచెం పలుకుగా ఉన్నట్టు చేసుకుంటే వడియాల్లో మనకి మిరపకాయలు అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. ఇలా ఒక మిక్సీలో వేసుకొని ఈ రెండు ముద్ద చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సినవి నువ్వులు కావాలండి, పచ్చిమిర్చి, గడ్డుప్పు ముద్ద, నువ్వులు, వంట సోడా. చూడండి, వంట సోడా మనము నెయ్యిలు కడిగేటప్పుడే వేసుకుంటాము. ఇది వచ్చేసి వాము. జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకుంటారు. వాము వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక పెద్ద టబ్బులో నీళ్లు పోసుకొని అందులో ఈ వంట సోడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చక్కగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఈ నెయ్యిలు అనేవి అందులో వేసుకోవాలి. ఈ సంచిలో ఉన్నాయి చూడండి. ముందుగా ధాన్యం అన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ధాన్యం ఉంటాయి అందులో. అవి అయితే మధ్య మధ్యలో తగిలితే అస్సలు బాగోవు. ఆ నీటిలో ఈ నెయ్యిలు అనేవి వేసుకోవాలి. ఇవి మొత్తం 7 కుంచాలు అంటారండి. కుంచాలు అంటే తెలుసు కదా, 7 కుంచాల నెయ్యిలండి. మేమైతే 2 సార్లకి వేసుకొని చేసాము. ఇలా అందులో వేసేసి వెంటనే ఇలా శుభ్రంగా ఇలా కడిగేసి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే నెయ్యిలు అనేవి మెత్తబడిపోతాయి. మెత్తగా అయితే వడియాలు అస్సలు బాగోవు, అసలు పొంగవు కూడా నూనెలో వేపుకునేటప్పుడు. ఈ విధంగా శుభ్రంగా వేసేసి వెంటనే ఇలా పిండేసి, వాటర్ మొత్తం పిండేసి మరొక సపరేట్గా ఉన్న టబ్బులోకి తీసుకోవాలి. మనం ఎంతలో అయితే ఈ వడియాలు ముద్ద కలుపుకోవాలనుకుంటామో అందులోకి కడిగిన నెయ్యిలు అనేవి తీసేసుకోవాలి. కొద్దిగా చాలా ఫాస్ట్గా తీయాలి. వదిలేసే కొద్దీ అవి చాలా మెత్తబడిపోతాయి అన్నమాట. నెయ్యిలు అంటేనే మనకి ఇవి ఏమంటారు, పువ్వు నెయ్యిలు అంటారు అనుకుంటా. వీటికి వడియాలు పెట్టే నెయ్యిలు చాలా బాగుంటాయి. ఇవి వడియాలు చేసుకొని స్టాక్ పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయండి, అంత బాగుంటాయి. పప్పుచారు చేసుకున్నప్పుడు, చారన్నంలోకి, అసలు సాంబార్ అన్నంలోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇవి ఆంధ్ర శ్రీకాకుళం వాళ్ళకైతే తెలుస్తుంది. కంపల్సరీ ఇది అందరింట్లో ఉంటాయండి. ఇది మా అమ్మ వచ్చేటప్పుడు ఊరు నుంచి తీసుకొచ్చింది అనమాట. ఈ నెయ్యిలు అనేవి మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే దొరుకుతాయి, కానీ పెద్దగా ఎవరు చెయ్యరు. అది ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది కనుక్కొని తెచ్చుకోవాలి. ఇంకా ఇలాగా ఊరు నుంచి మాకైతే అక్కడ మాకు దగ్గరలోనే, మా ఊర్లోనే ఎక్కువ శాతం ఇవన్నీ అమ్ముతారనమాట. అందుకని వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాను. చక్కగా ఇలా నీటిలో నుంచి ఇవన్నీ పిండేసి తీసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా తీయాలి. ఇంకా ఫస్ట్ తీయడానికి దొరికేస్తాయి, కానీ లాస్ట్లో కొంచెం ఉంటాయి కదా, అవైతే కొంచెం కష్టము. జాలి లాంటిది ఏమన్నా పట్టుకొని దాంతో కూడా తీసుకోవచ్చు. ఇంకా మా అమ్మ అయితే చేతితోనే తీసేసింది. అమ్మ వచ్చింది కాబట్టి నేను చేసుకున్నాము ఇక్కడ. తర్వాత సగ్గుబియ్యము, ఒక 1/4 కిలో వరకు సగ్గుబియ్యము ఉడికించుకోవాలి. ఇలా ముద్దలాగా, మరి పల్చగా చేయొద్దు, ఎందుకంటే పల్చగా అయిపోతే వడియాలు మనకి పెట్టడానికి రాదు. ఈ సగ్గుబియ్యం ఏంటంటే వడియాల్లో వేస్తే బాగుంటుంది, మంచిగా పొంగుతాయి. అలాగే ఈ నెయ్యిలు అనేవి కొంచెం లూజ్గా ఉంటాయి కాబట్టి ఇది ఒక రకంగా బైండింగ్ అనుకోండి, అలా ఉంటాయి. ఈ సగ్గుబియ్యము వేయకుండా కూడా చేసుకుంటారు, కానీ ఇంటి కోసం కదా. అమ్మే వాళ్ళైతే అవన్నీ నాకు తెలిసి వేయరు అనుకుంటా. మనం ఇంటికి కాబట్టి కొంచెం మరి కాస్త రుచిగా చేసే ఉద్దేశంతో ఇవన్నీ వేసుకున్నాం. ఇది వచ్చేసి వాము. సగ్గుబియ్యము ఉడికించుకోవాలి, సాల్ట్ వేయకుండా ఉడికించుకోవాలి, ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు రుబ్బుకునేటప్పుడే సాల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా సాల్ట్ అయితే వేయొద్దు. సగ్గుబియ్యము ఉడికించింది, వాము, నువ్వులు వేసుకోవాలి. మేమైతే ఒక 1/4 కిలో నువ్వులు అయితే వేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి ముద్ద అనేది అందులో వేసుకోవాలి. వెడల్పాటి టబ్బులో వేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ కూడా శుభ్రంగా చేత్తో మెల్లగా కలుపుకోవాలండి. గట్టిగా ఇలా పిసికేస్తే వడియాలు అయితే అసలు బాగోవు, గట్టి పడిపోతాయి అన్నమాట. అదంతా చెదిరిపోతాయి కాబట్టి వడియము వేపేటప్పుడు పొంగదు. లూజ్గా కలుపుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి ముద్ద, ఈ మనం సగ్గుబియ్యము, నువ్వులు ఇవన్నీ కూడా చక్కగా కలిసినట్టు కలుపుకోవాలి. మెల్లగా కొద్దిగా పైన అలా కలపాలి.
మరీ గట్టిగా పిసికేయకుండా కొద్దిగా టైం పడుతుంది, కానీ నిదానంగా చేసుకోవాలి. కంగారు పడిపోతే వడియాలు రుచి అనేది బాగోదండి. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఏది చేసుకున్నా ఇష్టంగా చేసుకుంటేనే అది రుచిగా కూడా ఉంటుంది. ఏదో చేసాము అన్నట్టు అలా చేస్తే రుచి బాగోదు. కాబట్టి ఇలా మెల్లగా కొద్ది కొద్దిగా పక్కకు తీసుకొని కలుపుకోవాలి. అయితే చేతులైతే చాలా మండుతాయండి. పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి చాలా మండుతాయి. ఈ వడియాలు చేసిన తర్వాత మనము కడిగేసుకొని చేతులు కడుక్కున్న తర్వాత కొబ్బరి నూనె ఏదైనా చేతులకి పెట్టుకోవాలండి. అప్పుడు అంత మంట అనేది ఉండదు. కానీ ఎక్కువ శాతం ఈ వడియాలు వచ్చేసి ఎండాకాలంలోనే చేస్తారు. ఒక్క రోజులో ఎండిపోతేనే వడియాలు బాగుంటాయి. ఇంకా రెండో రోజుకి ఎండితే అంత బాగోవు. కానీ ఎండ ఎక్కువ రానప్పుడు ఇంకేం చేస్తాము, రెండు వైపులు తిప్పుకొని ఎండబెట్టుకోవాలి. కాబట్టి మనము ఈ వడియాలు ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా పొద్దున్నే 6 గంటలకి స్టార్ట్ చేసేయాలి. అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే ఇంక పొద్దున్న 6 గంటలకి ఎండలో కూడా పెట్టేస్తారు. అంటే బయటకి, అంటే వాళ్ళు పొద్దున్న 3 గంటలకి 4 గంటలకి లేచి పెట్టేస్తారండి. ఇక్కడ నేనైతే పైకి తీసుకెళ్ళి పెట్టాము. పొద్దున్నే పెడదాం అనుకున్నాము, కానీ కొంచెం ఈరోజైతే వాతావరణము మబ్బుగా వర్షం వస్తుందో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ అలాగా 6:30 7 అయిపోయింది. వర్షం వస్తే ఇంకా పెట్టొద్దులే ఆపేద్దాం అనుకున్నాం. ఇంకా సడన్గా ఎండ వచ్చింది. చక్కగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ముందైతే ఎక్కువ వేయొద్దు. ఉప్పు సరిపోకపోతే వేసుకుంటే బాగుంటుంది, కానీ ఎక్కువైతే మనం ఏమీ చేయలేము. ఎక్కువైనా సరే మరి సగ్గుబియ్యం ఉంటే మళ్ళీ ఉడికించుకొని వేసుకోవాలి అంతే. ఇంకా అంతకు మించి అయితే నెయ్యిలు ఉంటే మరొకసారి నెయ్యిలు కలుపుకొని వేసుకోవచ్చు, లేదంటే లేదు. అందుకని ఉప్పు తగ్గించి వేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తడిపేసుకొని పీట పెట్టుకోవాలి. పీట మీద రింగ్ ఉంటుంది కదా మనకి, అచ్చు, వడియాల అచ్చు అంటారు మా సైడ్ అయితే. రౌండ్గా మనకి బ్యాంగిల్స్ లాగే ఉంటుంది, అది ఐరన్ది. అది కింద పెట్టేసి దానిపైన క్లాత్ వేసి తడిపేసుకొని ఈ వడియాల ముద్ద అనేది కొద్దిగా తీసి పెట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే, అంటే మనం అచ్చు పెడితే మనకి తెలిసిపోద్ది దాంట్లోకి ఎంత సైజు ముద్ద తీసుకోవాలనేది. మరి పెద్ద ముద్ద తీసుకోవద్దు, దల్చరగా అయినా బాగోవు. మరి పల్చగా కూడా పెట్టొద్దు, మీడియం ఉండాలండి ఈ వడియాలకి. ఇలా కొద్దిగా తడి చేసుకొని, చెయ్యి తడి చేసుకోవాలి, క్లాత్ తడి చేసుకొని కొద్దిగా ముద్దలు తీసుకొని ఒత్తుకోవాలి. మరి గట్టిగా కూడా ఒత్తొద్దు, లైట్గా ఒత్తుకోవాలి. తీసి మనము క్లాత్ మీద వేసేటప్పుడే జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, విరిగిపోకుండా. ఈ విధంగా కాటన్ బట్టలో వేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ వడియాలు అయితే. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు, అంత రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఇలా మిగిలినవన్నీ కూడా అలానే కొద్దిగా ముద్ద తీసుకొని చేసుకోవాలి. ఊర్లో ఏంటంటే చాలామంది ఉంటారు కాబట్టి ఒకటేసారి ఒక 5 మంది 10 మంది అలా కూర్చొని చేసుకుంటారు సరదాగా. ఇంకా ఈ సిటీలో అంటే ఇవి మనం చేస్తుంటేనే మాకు తెలిసిన వాళ్ళైతే ఇవి ఏంటి వెరైటీగా ఉన్నాయి అనేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు కదా, ఇక్కడ వాళ్ళ కనుక తెలియని వాళ్ళు అలానే అడుగుతారు. ఇంకా నేనైతే చెప్తా మా సైడ్ ఇవి చాలా ఇష్టంగా తింటారు, బాగుంటాయని. ఇంకా చేసిన తర్వాత మనకి అడిగితే ఇంకా మనము అసలు వాళ్ళకి టేస్ట్ చూపించాలని ఇంకా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతాం కదా. నేనైతే వడియాలు రెడీ అయిన తర్వాత ఒక 4 అలా ఇచ్చేస్తాను. మాకైతే ఇప్పుడు అమ్మ వచ్చింది కాబట్టి తీసుకొచ్చింది. మామూలుగా అయితే నెయ్యిలు వడియాలు కొనుక్కొనే వచ్చేస్తాము. మేము ఎప్పుడైనా సంక్రాంతికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అనమాట. ఈ ఇయర్ సంక్రాంతికి వెళ్ళడానికి మాకు కుదరలేదు. ఇంకా మా అమ్మ చేస్తుంటే మా పాప కూడా నేను చేస్తా అనేసి వెళ్ళింది. మధ్యలో చేస్తుంది, చేతులు అయితే మండుతాయి అని చెప్తే ఏం కాదనేసి స్టార్ట్ చేస్తుంది. ఇలా మెల్లమెల్లగా ఒత్తుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఆ వడియము మనము ఇలా ఒత్తిన తర్వాత చేతిలోకి తీసి ఎండబెట్టినప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇరిగిపోతుంది అనమాట. ఇరిగిపోకుండా చూసుకోవాలని. ఒక్క రోజులో ఎండిపోతాయండి. పొద్దున్నే మనం స్టార్ట్ చేసేస్తే ఒక రోజుకి ఎండిపోతాయి. చేయడమే మనము 9-10 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంకా సగం కూడా ఎండవు. అలా చాలా నిదానంగా చేసుకోవాలి. అలాగే అంతే రుచిగా కూడా ఉంటాయి, తినడానికి అంత బాగుంటాయి అన్నమాట. వచ్చేది వర్షాకాలం కాబట్టి మా సైడ్ అయితే వర్షాకాలం ముందు ఎండలు వచ్చేటప్పుడు ఇవన్నీ చేసి స్టాక్ పెట్టుకుంటారు. మనకి కూరలు ఏమీ అందుబాటులో లేనప్పుడు
చక్కగా ఒక పప్పు కానీ పప్పుచారు కానీ చేసేసి ఈ వడియాలు పెట్టుకొని తినేస్తారండి. ఇంకా వర్షాకాలం అయితే కూరగాయలు అవి అంత అందుబాటులో ఉండవు కదా, మార్కెట్కి వెళ్ళడానికి కానీ ఇంకా వీధిలోకి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు కానీ సరిగ్గా రారు కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా అలా వేసుకోవాలి. మా పాప చేసింది కానీ తీసి కింద వేయలేకపోతుంది, ట్రై చేసింది, వచ్చిందండి. ఇంకా మా పిల్లలు ముందు వడియాలు చేస్తే వాళ్ళైతే మా దగ్గరే ఉంటారనమాట. వాళ్ళకు కూడా చూడడము చేయడము ఇష్టం, కానీ నేనే వాళ్ళకి చేతులు పెడితే చేతులు అవి మండుతాయి అనేసి వద్దని అంటాను. మళ్ళీ ఒక పనికి 2 పనులు ఎందుకు అనేసి. కానీ మా పాప కొద్దిగా చేసింది. ఇంకా తర్వాత మిగిలినవన్నీ మా అమ్మ నేను చేసుకున్నాము. ఇలా ఒక్కొక్కటిగా ఒత్తేసి ఇవన్నీ కూడా చక్కగా ప్లెయిన్గా ఉన్న బెడ్షీట్ మీద కానీ చీర మీద కానీ వేసుకోవాలి. కింద అయితే ఇవి వేసుకునే ముందు చక్కగా చీపురుతో తుడిచేసి వాటర్ వేసి చక్కగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ దుమ్ము మట్టి ఉన్నా సరే గాలికి అదంతా ఎగిరిందంటే ఇవన్నిటికీ పట్టేస్తుందండి. నీట్గా ఉంచుకొని చేసుకోవాలి. ఆ ఇసుక అనేది చాలా తొందరగా పడుతుంది, నెయ్యిలు తడిగా ఉంటుంది కాబట్టి వడియాలు ఇంకా పట్టేస్తే మనం ఇంకా తీయలేం కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బెడ్షీట్ వేసేసి చక్కగా నేనైతే ఎండలో పెట్టేశాను. ఇవి ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇదే వీడియోలో పోస్ట్ చేస్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుందండి, ఎవరు చూడరు. అందుకనేసి ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎండిన తర్వాత చూపిస్తా. అవి నూనెలో ఎలా వేయించుకోవాలి కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ నెయ్యిలు వడియాలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో, వీటి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తప్పకుండా చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో, ఏమేమి వేస్తారో అనేది కామెంట్ చేయండి. మేమైతే మాకు తెలిసినట్టు ఇలా సింపుల్గా చేసుకుంటామండి. చాలా చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.